భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మల్లారం కాలనీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేటాయించిన స్థలంలో అక్రమ గుడారాలను పోలీసులు తొలగించారు. కొద్ది రోజులుగా అక్రమంగా గుడారాలు వేసుకుని సంచార జాతుల వారు ఉంటున్నారు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు గుడారాలను తొలగించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు సంచార జాతుల వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్చల్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మల్లారం కాలనీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కేటాయించిన స్థలంలో అక్రమ గుడారాలను పోలీసులు తొలగించారు. కొద్ది రోజులుగా అక్రమంగా గుడారాలు వేసుకుని సంచార జాతుల వారు ఉంటున్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు గుడారాలను తొలగించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు సంచార జాతుల వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్చల్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. రాజేంద్ర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మల్లారం గ్రామంలో ప్రభుత్వ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని ఆక్రమించుకుని నివాసం ఉంటున్న ప్రజలను ఖాళీ చేస్తున్న నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఖాళీ చేసేందుకు ఆక్రమణదారులు మేము ఒప్పుకోమంటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. బాధితులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తాము సొంత ఇళ్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నామని, నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తాము నివాసం ఉంటుంటే అధికారులకు ఏంటి ఇబ్బంది అంటూ వాళ్ళంతా కూడా ఆందోళన బాట పట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఖాళీ చేసేందుకు సత్యమీర అనడంతో పోలీసులు అక్రమదారులను ఖాళీ చేయించే క్రమంలో కొందరు ఒంటిపై డీజిల్ పోసుకొని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి ప్రయత్నించారు. దీంతో సంఘటనా స్థలంలో అయితే కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళనకారుల వద్ద నుండి బాటిల్స్ ను లాక్కుని ఆత్మహత్యానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో మల్లారం గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ప్రభుత్వ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఆ సముదాయం ఏదైతే ఉందో ఆ సముదాయంలో కొన్ని రోజులుగా ఆక్రమించుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఉంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావట్లేదు. ఈ నేపథ్యంలో ఇళ్లలో ఉంటున్నామని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు అయితే బాధితులు చెప్తున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి నిరుపయోగం ఉన్న డబుల్ బెడ్రూమ్ లో తాము ఉంటున్నాము, దాన్ని ఎందుకు ఖాళీ చేస్తున్నారంటే అధికారులపై తిరగబడిన పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. దీంతో అధికారులు అయితే కలగజేసుకొని డబుల్ బెడ్రూమ్ అర్హత ఉన్న వారికి ఇస్తామంటూ తర్వాత ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటూ వారందరినీ కూడా డీజిల్ పోసుకొని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వారిని అయితే అదుపులోకి తీసుకొని సంఘటన స్థలం అయితే ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.